ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారందరూ తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని విషయమై చాలా మంది చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఆయన చేసిన కార్యములన్నిటినీ కూడా చూసి వారు ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు కూడా, ప్రజలందరూ కూడా ఈ విధంగానే దేవుని విషయమై ఎన్నో అద్భుత కార్యాలు 40 సంవత్సరాల ఆ అరణ్యంలో నడిపిస్తూ తీసుకువెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి చెప్పులు కానీ బట్టలు కానీ చిరిగిపోలేదు, అరిగిపోలేదు. అంతలా వారిని కాపాడుతూ రక్షిస్తూ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యమని వారు అనుకోవడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ మనం కూడా ఏంటంటే, మనం ఒక మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు లేదా ఒక సంఘంలో ఉన్నప్పుడు మనకు దేవుని కార్యాలు చూచుచూ ఉండి కూడా మనం ఏం చేస్తున్నామండి, వాటిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్మును చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగజేస్తుందని. అయితే మోషేతో ఆ విధంగా వారందరూ కూడా దేవుడు మాకేం చేశాడు అని అడుగుతూ ఉన్నప్పుడు మోషే వారి మీద విసుగు చెందకుండా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి, ఇశ్రాయేలీ అందరినీ కూడా దేవుని యందు నమ్మకం కలిగింపజేసి ఏమంటున్నాడు చూడండి, అక్కడ వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగజేస్తానంటున్నాడు. వారందరిలోనూ ఎంతమంది అండి? 4 లక్షల కాల్బలం. అది ఆ 4 లక్షల మందిని మీరు ఒక మోషే ఒక్కడే నడిపించాలని అంటే, వారితో మాట్లాడాలంటే ధైర్యము కావాలి. ఆ ధైర్యము నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏదైనా స్థితిలో ఉండి నువ్వు వెళుతూ ఉన్న మార్గమందు, నువ్వు చేస్తున్న పని యందు, నువ్వు పెడుతున్నటువంటి ఏదైనా ఒక కార్యమునందు అడుగు పెడుతూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మాటలాడుటకు ధైర్యము నీకు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నమ్మకం ఉంచాలి. అదే విధముగా అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారందరూ తెలుసుకుంటారు. నీవు ఎప్పుడైతే మోషే నీవు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలోనూ దేవుని మిమ్మల్ని నడిపింపబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఇన్ని కార్యాలు చేస్తాడని నువ్వు మాట్లాడడానికి నీకు ధైర్యమునిస్తాను, నీవు ధైర్యముగా ముందుకు వెళ్ళుము అని మోషేకు ఎలా అయితే దేవుడు తోడై ఉన్నాడో మనకి కూడా ఆ విధంగా దేవుడు మనకి తోడై ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినమందు నువ్వు ఎప్పుడైతే ఆపత్కాల దినమందు దేవునికి మొర్ర పెడతావో దేవుడు నీకు తప్పక ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడండి, ఒక క్రైస్తవుడనైనా లేకపోతే ఒక హిందూ అనైనా లేదా ఒక ముస్లిం అనైనా కాదు, ఏ మనుష్యుడైనా సరే దేవుని యొద్దకు వచ్చి నాకు ఇది కావాలి ప్రభువా, నేను ఈ విధంగా ఉన్నానని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఏం చేస్తాడండి, తప్పక సెలవిస్తాడు. నమ్మకం ఉంచిన వారందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని విషయమై నీవు మాట్లాడుతున్న ప్రతి మాటలను కూడా తడబడుతూ ఉన్నావనంటే దేవుని యందు విశ్వాసమును కోల్పోయావని. నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావనంటే దేవుని విశ్వాసాన్ని యథార్థతను కోల్పోయావని అర్థం. అయితే ఇవన్నిటిని నువ్వు పక్కన పెట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విషయమై నీవు అభ్యంతరపడని ఎడల నీవు ధన్యుడువు. ఆ దినమందు ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యమునిస్తానంటున్నాడు. దేవుడు ధైర్యమునిచ్చే దేవుడు మనకు ఉండగా మనం దేనికి భయపడాలండి? దేనికోసం మనం వెనకడుగు వేయాలి? ధైర్యముగా ముందుకు వెళ్ళి వారి ఎదుట నిలబడి మాట్లాడడానికి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ బ్రదర్ శామ్యూయల్ తేజ్.